నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశా పూరిలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. ఖమ్మం జిల్లా పేరుపల్లి గ్రామంలో అత్యంత ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యానం సజ్జన సాంగత్యం. కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా బాల వికాస్ కార్యక్రమం. వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన బోధన. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిరమిడ్ మాస్టర్లు కిలారి సుశీల మాధవరావు దంపతుల నిర్వహణలో ఖమ్మం జిల్లా కారుపల్లి మండలం పేరుమల్లి గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా జరిగింది. శాకాహార ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటపల్లి శైలజ, తెలంగాణ పిరమిడ్ సేవాదల్ జోనల్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్, భద్రాది కొత్తగూడెం జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ ఎల్లమద్ది నాగేశ్వరరావు, శ్రీ విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు రాఘవ, శరత్, పేరుమల్లి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుజాత, హనుమంతరావు, సుభద్ర, పద్మ 100 మంది పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానరత్ని కాటపల్లి శైలజ మాట్లాడుతూ, సుశీల మాధవరావు దంపతులు ధ్యానం నేర్చుకుని శాకాహారులుగా మారి ఒక జీవిని కాపాడడం ఎంతో పుణ్యమని అన్నారు. తెలంగాణ పిరమిడ్ సేవాదల్ జోనల్ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ మాట్లాడుతూ, మాంసం తినేవారు రాక్షసులని, శాకాహారం తినేవారు మానవులని, ధ్యానం చేసేవారు భగవంతుడు అవుతారని తెలిపారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత మాట్లాడుతూ, ధ్యాన సాధన చేస్తూ శాకాహారులుగా మారినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. మూగజీవిని కాపాడటం మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు. 4 సముద్రాలంత ప్లేసు దానం చేసిన, ఈ భూమండలం మీద యజ్ఞ యాగాలు ఎన్నున్నాయో అన్ని చేసిన, పూజలు, వ్రతాలు, క్రతువులు, హోమాలు, యజ్ఞాలు, ఎలాంటి పూజలు చేసినా, ఈ భూమండలం మీద ఉన్న తీర్థ నదుల్లో స్నానమాచరించిన, వేదాలకు పుట్టినలు మన భారతదేశం, 4 వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకున్నా 16% మాత్రం పుణ్యమే వస్తుందంట. గమనించుకోండి. 4 సముద్రాలంత ప్లేసు, 4 వేదాల్లో ఉన్న జ్ఞానము, భూమండలం మీద ఉన్న తీర్థ నదులు 1,00,000 నదుల్లో స్నానము, తర్వాత పూజలు, వ్రతాలు, క్రతువులు, అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము, మరి రాజసూయ యాగము, యజ్ఞాలు, యాగాలు ఏం చేసినా సరే 16% మాత్రం పుణ్యం వస్తుందని కృష్ణుడు మహాభారతంలో చెప్తున్నాడు. కానీ ఒక్క మూగజీవిని కాపాడితే 100% పుణ్యాన్ని సంపాదిస్తామని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక సంపద ఉంటే భౌతిక సంపద ఉన్నా లేకపోయినా ఆనందమే. అది చూస్తున్నాం మనం. మనకి భౌతిక సంపదలు లేని వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా మనం అన్నిటికీ వస్తూనే ఉన్నాం. తెలుసు, విమలా మేడం గారు ఇక్కడ ఖమ్మం నుంచి మరి వాళ్ళ బాబు కరెక్ట్గా మరి అంటే యుక్త వయసులో ఉన్న బాబు ఇక్కడ నుంచి మరి భూమి నుంచి దివికి వెళ్ళినా కానీ తను ధ్యానం క్లాస్ చెప్పమంటే 1 మంత్ లోపే క్లాస్కి వెళ్ళింది అనమాట. అంత గొప్ప మాస్టర్ మరి విమలా మాస్టర్ గారు. మరి అందుకనే మనకి ఆత్మజ్ఞానం అందితే భౌతిక సంపదలు ఉన్నా లేకపోయినా ఇంకేమున్నా కానీ ఎప్పుడు మనము ఆనందంగా జీవిస్తాం. మరి అలాంటి ఆత్మజ్ఞానాన్ని మనకి మరి ఆ పత్రిక సార్ అందించాడు. మరి పేరుపల్లి గ్రామంలో మరి ఆ సుజాత గారు అందుకొని ఆత్మజ్ఞానం అందుకొని మరి 10 కుటుంబాలు మరి శాకాహారులుగా ధ్యానాలుగా మార్చి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ధ్యానం మరి అప్పటి నుంచి కూడా నిర్వహిస్తూ మరి ఈరోజు పేరుపల్లి గ్రామంలో శాకాహార విప్లవం అని చెప్పేసి కొత్త ఒరవడి ఆల్రెడీ మనకి వెంకటేశ్వర గారు పెట్టారు ఖమ్మంలో, మరి ఖమ్మం దగ్గర గుడూరుపాడులో. అలాగనే మరి ఇక్కడ పేరుపల్లి అనమాట. ఇప్పటి నుంచి జరిగే మైసమ్మలు, ముత్యాలమ్మలు, గంగమ్మ తల్లి అన్నీ కూడా శాకారమ్మ తల్లిలు జరగాలని చెప్పేసి ఓకేనా. మనకి కావాల్సిందే మనకి అహింసా భూమాత అనమాట. అందుకోసమే పత్రిక సార్ ఈ జ్ఞానాన్ని అందించాడు. అందరూ కూడా
ఫస్ట్ సారి నేను ధ్యానంలో ఈ మేడం చేయబట్టి వాళ్ళ ఇంట్లో పౌర్ణమి ధ్యానం పెట్టి నేను ధ్యానం అదంతా ఉన్నదే. అయితే ఇక ఏంటంటే ఈ మేడంది ఒక్క మాట ఇది నేను ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. అసలు నాకైతే చాలా చాలా బాగుంది. ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం. జగన్నాథ గట్టు కూడా వెళ్ళినాం. జగన్నాథ గట్టు నెక్స్ట్ టైం అందరం పోవాలని నాకు బాగా ఉంది. చాలా చాలా బాగుంది జగన్నాథ గట్టు, చాలా చాలా బాగుంది. అసలు అంత మంచిగా ఉంటుందని మేము ఊహించుకోలేదు. పోయి రాళ్ళ మీద ఎట్లయినా పడుకుందామని పోయినాం, కానీ ఆడికి పోయాక అసలు ఇక పాన్పులాగానే ఉంది. చాలా బాగుంది, అడవిలాగా లేదు అసలు, చాలా బాగుంది. కాకపోతే నేనేందో ప్రతిసారేంది ఇక్కడికి ఎలా వచ్చారు, ఈ అడవిలో ఎలా చూసారని నాకు మాత్రం ఆనంద బాష్పాలు వచ్చాయి. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం పూరీ నగరంలోని గోల్డెన్ సీ బీచ్ రోడ్లో అలాగే గ్రాండ్ రోడ్లో మహాకర్ణ శాకాహార ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన్లు పాల్గొని ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. అలాగే శాకాహార ర్యాలీ ముగింపు సమయంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆకాశంలో ఒక స్టార్ లాంటిది వెలిసి అది మెల్లిగా పాము ఆకారం తీసుకుంది. దీంతో ధ్యానులు ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞానేశ్వర్, ధ్యాన వెంకటస్వామి, ఇపిస్తా పూజారి, ఏసీపీ విజయరత్నం, సతీష్, రఘు, కృష్ణ, ఏపీ తెలంగాణకు చెందిన 200 మంది ధ్యానులు, ఒడిశాకు చెందిన 100 మంది ధ్యానులు పాల్గొన్నారు. विश्व की जय हो पत्री जी, जय हो पत्री जी, सभी ध्यानियों के, सभी जितने भी मास्टर साउथ से आए हैं, तेलंगाना से आए हैं, उन सभी ध्यानियों के लिए जोरदार ताली। और हमें सहयोग करने के लिए विजय रत्नम सर के लिए ताली। हमारे जो भी प्लाटून के हैं, सिपाही हैं, सभी सिपाहियों के लिए धन्यवाद दीजिए, जोरदार ताली। हमारे साथ जो बहन और भाई लोग चले, उन सभी भाई बहनों के लिए जोरदार ताली। सभी को कृतज्ञता देते हुए जगत की जय, ज्ञान जगत की जय, ज्ञान जगत की जय, ज्ञान जगत की जय, अहिंसा 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 हिंसा छोड़िए, हिंसा छोड़िए, हिंसा छोड़िए, मांसाहार 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 अमृताहार मानना पाए। जिंदाबाद जिंदाबाद शाकाहार जगत, जिंदाबाद जिंदाबाद जिंदाबाद, साइड 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 साइड, शाकाहार जगत की, शाकाहार जगत की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ज्ञान जगत की, ज्ञान उड़ीसा की, PSSM उड़ीसा की, उड़ीसा ध्यान महायज्ञ 2026 की संख। సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత అలాగే భగవద్గీతలోని పలు అంశాలు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం గ్యారెంటీ పెట్టుకుంటాం మన మనసులో, నేను ఇన్నేళ్ళు బతకాలని, అన్నేళ్ళు బతకాలని సోమగా పడేవాడు. మామూలుగా ఎవరి పైన కూడా వాళ్ళతో మాట్లాడతాంటే నేను 100 ఏళ్ళు బతుకుతా, ఎందుకంటే మా తాత 100 ఏళ్ళు బతికినాడు, 2 ఏళ్ళు బతికినాడు, మా నాయన 100 ఏళ్ళు బతుకున్నాడు, నేను 100 ఏళ్ళు పైన బతుకుతానని తక్కువ బతుకున్నాను. నేను ఎట్లా బతుకుతాను, ఎట్లా బతుకుతావు అంటే మా నాయన మా తాత అంతా నియమాలు పాటించే వాళ్ళేమో కాదు, కానీ నేను ఖచ్చితంగా అన్ని నియమాలు, శరీర నియమాలు పాటిస్తాను. ఎందుకు? తినాల్సింది తింటే తింటా, తినకూడదు తిండి పొరపాటుగా తినం.
నేను అన్ని కంట్రోల్ పెట్టినా, ఎక్సర్సైజులు ఉన్నాయి, బాడీలో మొత్తం ఏం కావాలో అన్నీ నాకు తెలుసు. నేను ఎట్లా ఉండాలో అట్లా తెలుసు అని చెప్పినాడంటే అన్నీ చెప్తా వాళ్ళ కొద్ది కొద్దిగానైనా ఆ ఇంటికి గ్రానైట్ వేద్దాము, అది ఎట్లా యాదే ఆకాల రెడ్డి అక్కడికి వెళ్ళి ఇది కావాలి, బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుందని. వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మన శక్తిని ఎలా కోల్పోతామో చక్కగా వివరించారు. ఎక్కువగా మాట్లాడడం వల్ల, అతిగా ఆలోచించడం వల్ల, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అధిక శక్తి కోల్పోతామని వివరించారు. పిరమిడ్ మాస్టర్లు గోపాలకృష్ణ, రవి, ఉపేందర్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. నాకు ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా వచ్చినాక ఈ స్పిరిచువల్ను మోటివేషన్ చేసేది నాకు ఇక్కడ ఈజీగా అయిపోయింది. అక్కడ నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు. అట్లా మనం భౌతికంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఒక జన్మల ధ్యానంలోకి వచ్చినాక ధ్యాన ప్రచారానికి ఉపయోగపడుతుంది మనకు. అక్కడ నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఇవి మనం ఎప్పుడు మర్చిపోకూడదు అన్నమాట. సరే, ప్రతిరోజు ధ్యానం చేయడము, బుక్స్ చదువుకోవడము, ఎవరి దగ్గర కూర్చొని ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవడం, సజ్జన సాంగత్యం, సజ్జనుల చేత సాంగత్యం చేసుకోవాలి. ఎటు తిరిగి మనము ఆధ్యాత్మికంగా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే అవి ఉన్న వాళ్ళ దగ్గర మనం గడపాలి. అప్పుడు నీకు వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో నీవు నేర్చుకుంటావు పాఠాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మన వాస్తవాలకి మనమే కారణమని తెలియజేశారు. అలాగే దుఃఖ రాహిత్యం అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నేను దాటి దాని అనుభవం పొందాలి. అక్కడ రాసుకున్న ప్రణాళిక గురించి మర్చిపోయాను. అక్కడన్నీ స్వయంగా ఎంపిక చేసుకున్నాం. ఇవన్నీ మన జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో, బాధలు, దుఃఖాలు ఉన్నాయో, సుఖాలు ఏం అవసరం లేదు, అవి ఈజీగా గడిచిపోతాయి. అవి కూడా డిజైన్ మనమే చేసుకున్నాం. నేను దీని గురించి కదా ఎప్పుడు వచ్చే చెప్తున్నా, సంఘబంధాన్ని అడగడం, అందుకు ఇవే ఉంటాను కదా. దీన్ని నేను దాటి దాంతో అనుభవాన్ని పొందాలి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని మనమే ఎంచుకొని వచ్చినాం. మరి సెలెక్ట్ చేసుకొచ్చినాడు, దాన్ని అనుభవించాలి కదా, దాన్ని దాటాలి కదా, దాన్ని భరించుకోవాలి కదా. మర్చిపోయినాం కాబట్టి బాధపడుతున్నాము. ముందు మాట బాధపడుతున్నాం ఎప్పుడు కానీ చూద్దాం. ఓకే, దాన్ని దాటగల శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి నడిపించు తండ్రి. ఎవరికి? మన లోపల ఉన్నామని చెప్తున్నాం. పిరమిడ్ బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లిలో గల మహేశ్వర మహాపిరమిడ్లో బాల వికాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే భగవద్గీతను అందరికీ అర్థమయ్యే విధంగా బోధించారు. అదే విధంగా వ్యక్తిత్వ వికాసం, మోటివేషనల్ స్టోరీస్, డ్రాయింగ్, ఆటపాటలు వంటి కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మంచి ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని పొందారు. నో ఇమేజెస్, నో చాంటింగ్, జస్ట్ ద బ్రెత్. మనము మన శ్వాస మాత్రమే, ఏ ఆలోచనలు వద్దు, అన్నీ మర్చిపోదాం. హాయిగా మనతో మనం ఉందాం. మన అంతరంలోకి మనం ప్రయాణిద్దాం. మనలో ఉన్న అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలను మనం వెలికి తీద్దాం. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్టీయింగ్ అవర్ మైండ్. ఎలా అయితే మనం ఒక ఖాళీ పేపర్ మీద అద్భుతమైన డ్రాయింగ్స్ చేయొచ్చు, కావాల్సింది రాసుకోవచ్చు, మన మైండ్ ఎంటీ అయినప్పుడు అద్భుతమైన విషయాలను మనం హాయిగా గుర్తుపెట్టుకోవచ్చు. మన ఎంతో మెమరీ పెరుగుతుంది, మన ఫోకస్ పెరుగుతుంది, అద్భుతంగా మనము చదువుకోగలుగుతాం, ఏది కావాలన్నా సాధించగలుగుతాం. నౌ వీఆర్ డూయింగ్ మైండ్ఫుల్ బ్రీదింగ్. శూద్రం హృదయ దౌర్బల్యం తత్వాతిష్ట పరంతప యుక్తాహార విహారస్య
దగ ఓడుతాం దిమ్మిక్కడ దగ దిక్కుతాన దిమ్మిక్కడ దగ ఓడుతాం పూజని తనక దిమ్మి తితాం తోం తై తై గణపతి నాం సదా అవర వాసవే కరం బాజతి అకే నాం సదూర్ గణరాజా సిరికోయిల మిన్నలడికెడు నాస పొన్నెత్తే చదటంటం 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 చావులు రెప్పం ముడికిదు చావులు రెప్పం ముడికిదు నేటి గుండెల సేలయత్తాం గట్టి గిట్టు సిక్కి తవికిదు మాలటంటం మంజరటంటం మాకు అడికి మంగళటంటం ఓలటంటం మొదటి టంటం మోగి తట్టి కుంగటంటం ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం అలాగే అనేక ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మార్కెటింగ్ వాళ్ళకి 50,000 జీతం వచ్చారు కానీ వాళ్ళకన్నా మీకు తెలివి ఎక్కువ ఉంటాయి. ఉండవా? ఉంటాయి కానీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇది ఉన్న వాళ్ళందరూ ఆ MBA సంపాదించి 50,000 కోర్సు కన్నా వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఉంటాయి. అంటే అవి ఎక్కడ ఉపయోగించుకోవాలనేది అర్థం కాక ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు ఉపయోగించుకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు, మనం సరిగ్గా ఉపయోగించుకునే వాటిని ఇబ్బంది పడుతున్నాం. అదే తేడా. అంటే వాళ్ళు చదువుకొని ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే దాన్ని వాళ్ళ జీవితానికి ఉపయోగించుకుంటున్నాడో అలాగే మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనలో ఉన్నటువంటివన్నీ ఎలా మనకు అనవసరమైనవి ఉన్నాయో అవన్నీ తుడిపేసుకుంటూ సక్రమంగా దాన్ని చేసుకుంటూ మన జీవితాన్ని ఏ కోరికలు ఏ దుఃఖాలపైన కష్టాలపైన పోకోకుండా మనకు మనమే మొట్టమొదటిగా అడ్డు వేసిన దానికి అవకాశం ఉంది. మరి ధ్యానం ఎలాంటిది? ఏ మార్గం అని మనం వచ్చినాం? గుడ్డ మందులు వేసుకుంటే గుడ్డ పోయేటువంటి మార్గమా, దాన్ని పూర్తిగా రూట్ లెవెల్తో సహా దాన్ని పెగిలించి వేసేటువంటి మార్గమా? సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అలివేలమ్మ ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని చక్కగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట మండలం సుద్దులకుప్పం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర శక్తి పిరమిడ్లో మండల ధ్యానం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 41వ రోజు భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, భగవద్గీతలోని పలు అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం జ్ఞానదాతలను, పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు.
సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కొడుమూరులోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మే 11న భగవద్గీత 9వ అధ్యాయం నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె లక్ష్మి విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిరమిడ్ బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో మే 13 నుంచి 21 వరకు ధ్యాన బాల వికాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వ్యవసాయము, యోగా, వ్యక్తిత్వ వికాసం, మోటివేషనల్ స్టోరీస్, విజన్ బోర్డ్, మైండ్ పవర్, బ్రెయిన్ జిమ్, డ్రాయింగ్, ట్రెక్కింగ్ వంటివి నిర్వహించనున్నారు. 7 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశం కలదు అని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్లో మే 10న పత్రిజీ మొదటి తరం మాస్టర్స్తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ పాల్ గారితో డాక్టర్ జీకే గారు, సతీష్ గారు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. సత్యసాయి జిల్లా ఆప్రా చెరువు గ్రామంలోని ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేశ్వర్లచే మే 11 నుంచి 17 వరకు 77వ భగవద్గీత జ్ఞాన మహాయజ్ఞం జరగనుంది. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ప్రతిరోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు యజ్ఞ ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆప్రా చెరువు గ్రామస్తులు, ధ్యానులు. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ సమర్పణలో హైదరాబాద్ అమీర్పేటలోని శివ అపార్ట్మెంట్స్ లో సురేష్ ఐటీ అకాడమీలో గల ప్రకృతి విజ్డమ్ సెంటర్లో ప్రకృతి ఉమా మహేష్ గారితో సజ్జన సాంగత్యం, ఒక అరుదైన ఆధ్యాత్మిక సంభాషణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష మార్గదర్శనం, జీవితం, ధ్యానం, లక్ష్యంపై లోతైన స్పష్టత, అంతరంగ నిశ్శబ్దం, జాగృతి యొక్క అనుభవం, జీవితాన్ని మార్చే మౌన శక్తి, శిక్షణాత్మక జ్ఞానం పొందగలరని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, ఉదయం 10 గంటల తర్వాత ప్రవేశం ఉండదని, నిశ్శబ్దం, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాదుతోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును.
ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పీఎంసీ యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.